మీసాల పిల్ల. దాంట్లో మరి చిరంజీవి ఓవర్ గా మేకప్ వేసి యంగ్ పిల్లర్ల చేశారు. యంగ్ కదా, అఫ్ కోర్స్ ఇప్పటికీ చిరుగారు యంగ్. అసలు ఆయన ఏజ్ కి, ఆయన లుక్స్ కి, ఆయన పర్సనాలిటీకి సంబంధమే లేదు. అంతెందుకు, ఇప్పుడు నేను 27, 30+ లే కనిపిస్తున్నా. అదే ఆయన ఎంత క్యూట్ ఉండో అది కన్సిడర్ చేయర్రి. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా ఎవరి మీద? చిరంజీవి మీద. చేసేటోళ్ళు చేసుకోరండి, ఫరక్ పడదు. బట్ సాంగ్ అయితే హిట్ అవుతుంది. సెకండ్ సాంగ్ ప్రసాద్ అనేది అబ్బే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదండి, అంతేం బాగాలేదు అసలు. చాలా మంది కాపీ కొట్టారు. నేను లిటరలీ చెప్పాలంటే నేను రీల్లో చూసా, సాంగ్ మొత్తం వినలా. ఇది మాత్రం చూసినా కాబట్టి మీసాల పిల్ల అని చెప్పగలుగుతా. అది అసలు నయనతార సెట్ అవ్వలేదండి. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏం బాగాలేదు. ఆ ప్లేస్ లో ఇంకా వేరే హీరోయిన్ పెడితే మాత్రం, శ్రీలీలని పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. కానీ ఇంకా చిన్న పిల్లలు ఎక్కువ ఉంటుండే. అవును, బట్ శ్రీలీల ఎందుకు బాలయ్య బాబుతో చేయలే కూతురిగా? మేబీ నేను అనుకుంటున్నా, అంటే నా ఒపీనియన్ అంతే. అలా ఏం లేదు, ఎక్స్ప్రెషన్స్ కానీ నయనతార అంతేం ఎక్స్ప్రెషన్స్ లేదు, జస్ట్ నార్మల్ గా చేసింది. అదే శ్రీలీల అయితే ఇంక ఇచ్చి పాడు. నాకైతే అఖండ 2 మీద చాలా ఉంది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే స్టార్టింగే December 5th రోజు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ ఏం కాదు, నేను ఆయన బాలకృష్ణ అంటే ఒక వైబ్ అంతే. సో డిసప్పాయింట్ చేసి రిలీజ్ చేయకుండా. ఫస్ట్ షో మాత్రం అఖండ 2 పోతా, సెకండ్ షో మాత్రము చిరంజీవి గారు. అంటే అఖండ మూవీ మీద నాకు అంత లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సో అందుకు.